Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు సంచుల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో వర్షపు నీరు ధాన్యం సంచులపై పడింది. దీంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని రక్షించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఓదెల మండలం సనగొండ గ్రామంలో విషాదం నెలకొంది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో గొర్రెల కాపరి లక్ష్మయ్య ఓ రేకుల షెడ్డు కింద తలదాచుకోగా భారీ వర్షానికి ఈదురు గాలులతో రేకుల షెడ్డు గోడ కూలి గొర్రెల కాపరి ఒల్లాల లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండలంలో పలు చోట్ల ఈదురు గాలులతో రేకులు కొట్టుకుపోయాయి. రూపనారాయణపేటలో వడగళ్ల వర్షానికి ఇంటి పైకప్పులు ధ్వంసం కావడంతో భయాందోళనకు గురయ్యారు. భైన్సాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా కొనుగోలు కేంద్రాల్లో తమ పంట ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచే మండు టెండలతో ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం చల్లబడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, బిఎన్ రెడ్డి నగర్, నాగోల్, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక వర్షంతో రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కామారెడ్డి జిల్లా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ధాన్యం కుప్పలపై కప్పిన టారాఫ్లను ఎగిరిపోయాయి. ధాన్యం పూర్తిగా వర్షపు నీటిలో నానిపోయాయి. వర్షపు నీటితో పాటు ధాన్యం గింజలు కూడా కొట్టుకుపోయాయి. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెద్దపల్లి, ఓదెల, కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. వర్షానికి తడిసిపోయిన ధాన్యం, మొక్కజొన్న కుప్పలు తూకం వేసి 10 రోజులు కావస్తున్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశ్నిస్తే లారీల కొరత ఉందంటూ సమాధానం చెబుతున్నారని, ఎప్పుడు తరలిస్తారో చెప్పడం లేదని ఆందోళన చేస్తున్నారు. తూకం కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ అవుతుంది వడ్డు పోసి అనంగా భారతం దొరికినాయి. భారతం దొరికినాక ఇప్పుడు ఇలా వర్షం కొట్టింది, కాంట ఇలా పెట్టిర్రు. ఇలా పెడితే ఇప్పుడు బత్తలు దర్శనాయి. వీటి గురించి బాధ ఇవ్వరు. వీటిని ఏం చేసుడు? ఇప్పుడు మేము రైతులు వార పోసుకుంటా లేకుండా ఏం చేసుడు? మేము మాకు ఇంత ఇబ్బంది ఉన్నది. ఇంత ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. పంట పండించుకున్నానికంటే ఎక్కువ ఇబ్బంది పడతాను మేము. పంట పండించుకుంటూ సగం మేము మొక్కలు అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడతాను. బాగా ఇబ్బంది పడతాను మేము పండించుకొని. ఈ పండించుకోనేందుకు, పండించుకోకేందుకు, వీళ్ళు కొనపోవడం ఎందుకు, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు?